బిగ్ బాస్ కి వెళ్లిన రెండో రోజు నుండే విష్ణుప్రియపై బీభత్సమైన ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి నోరు జారిన విష్ణుప్రియ. దీంతో పాత వీడియోలు బయటకు తీసి మరీ విష్ణుప్రియను ఏకి పారేస్తున్న జనాలు. అసలు ఏం జరిగింది? బిగ్ బాస్ గురించి విష్ణుప్రియ ఏం మాట్లాడింది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ 8 లో మీకు నచ్చిన లేడీ కంటెస్టెంట్ ఎవరు? 1 విష్ణుప్రియ, 2 బెజవాడ బేబక్క, 3 కిరాక్ సీత. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అందంతో, అభినయంతో యాంకర్ గా, యాక్టర్ గా ఆకట్టుకున్న విష్ణుప్రియ భీమినేని తాజాగా బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై తనదైన స్టైల్లో డాన్సులు, స్టెప్పులతో హోరెత్తించారు. అయితే గతంలో బిగ్ బాస్ తెలుగు షోపై ఆమె అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి కష్టంగా ఉంటుంది, మరికొందరికి అసహ్యంగా ఉంటుంది. అంతెందుకు హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ షోను చులకనగా మాట్లాడిన వాడే. పక్కింట్లో జరిగే విషయాలను తొంగి చూడడం ఏంటి అంటూ బిగ్ బాస్ షోను నీచంగా మాట్లాడాడు. కానీ కట్ చేస్తే గత 6-7 సీజన్లకు నాగార్జున కదలకుండా హోస్టింగ్ చేస్తున్నాడు. అంతా డబ్బుమయం. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జునకు బాగా డబ్బు వస్తుంది. పైగా అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్. ఆ ఆదాయం కూడా కలిసి వస్తుంది. అలా బిగ్ బాస్ షో గురించి నాగార్జున మాట్లాడిన పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే ఎవర్రా మీరంతా అనేలా ఉంది. ఒక్క విష్ణుప్రియ తప్ప. క్రేజీ కంటెస్టెంట్లు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కంటెస్టెంట్లు లేకుండా పోయారు. మొదటి సీజన్ తప్ప మిగిలిన ఏ సీజన్ కూడా కంటెస్టెంట్ల విషయంలో స్టాండర్డ్ మెయింటైన్ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే బిగ్ బాస్ లవర్స్‌కు నీరసం వస్తుంది. అసలు బిగ్ బాస్ 8వ సీజన్‌ని జనాలు, నెటిజన్లు కూడా మరీ అంతగా పట్టించుకోలేదనిపిస్తుంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేది విష్ణుప్రియ మాత్రమే అని అంతా అనుకుంటున్నారు. మరి విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఆడుతుందో చూడాలి. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు బిగ్ బాస్ షో మీద విష్ణుప్రియకి ఉన్న అభిప్రాయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన రెండో రోజు నుండే ట్రోలింగ్ మొదలైంది. ఎంతలా అంటే లోపలికి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలని తీసుకుని సోషల్ మీడియాలోని కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అందులో మొదటిగా విష్ణుప్రియ చేరింది. అయితే బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, అసలు వెళ్ళనని చెప్పింది. తనేమందంటే, ఎన్ని కోట్లిచ్చినా వెళ్ళను. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది. అలాంటప్పుడు ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి? మన ఇంట్లో వాళ్ళుంటారు. వాళ్ళని చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను. మీకు లిఖితపూర్వకంగా రాసిస్తాను. నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్ళనంటూ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియ అంత మాట్లాడి ఇప్పుడు ఎందుకు వెళ్ళిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ ఓల్డ్ వీడియోను బయటకు తీసి విష్ణుప్రియని జనాలు ఏకేస్తున్నారు. డబ్బు కోసమే వెళ్లి ఉంటుందని కొందరంటున్నారు. అయితే విష్ణుప్రియ స్టేజ్ మీద మాత్రం ఇంకోలా చెప్పింది. గత సీజన్ నుంచే తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా ఓ విజన్ వచ్చిందని చెప్పేసింది. విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. విష్ణుప్రియ అంత మాట్లాడి అందులో మొదటిగా విష్ణుప్రియ చేరింది. అయితే బిగ్ బాస్ 8కి వెళ్లే ముందు ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, అసలు వెళ్ళనని చెప్పింది. తను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. నేనసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను. మీకు తదనంతరం అందులో విష్ణుప్రియ చేరింది. అయితే బిగ్ బాస్‌కి వెళ్ళే ముందు.